బాలరాజునైతే కావేరి అడుగుతుంది. ఆ రోజు మాణిక్యం దగ్గర నుంచి సాక్ష్యం తీసుకున్నా అని చెప్పి అన్నావు కదా బాల, అది ఇప్పుడు కోర్టుకు చూపించచ్చు కదా అని చెప్పానంటే, ఆ రోజు నేను హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో రౌడీలు నాకు వెంటపడ్డారు కదా కావేరి, అప్పుడు ఆ మెమరీ కార్డు పోయింది అని చెప్పానంటే, అంటే ఆ మెమరీ కార్డు ఆ రోజు శివాలయం దగ్గర ఉన్న బస్ స్టాండ్ దగ్గరే నువ్వు గొడవ పడ్డది, అంటే ఆ ప్లేస్లోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది, రేపు నేను వెళ్ళి అక్కడ ఎతుకుతాను అని చెప్పంటే, ముందు నువ్వు ఈ సాక్ష్యం కానీ కోర్టుకి కానీ మనం చెప్పాము అంటే ఆ తర్వాత సత్యం చంపిన దాంట్లో కొంచెం టైం అడిగి తర్వాత మనం ఆ సాక్ష్యం కూడా సంపాదిద్దామని చెప్పని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇంకా చిన్నీకైతే ఒక్కసారిగా చిన్ని భయపడి పెద్దగా అరిచేస్తుంది. ఏమైందని చెప్పని చిన్ని దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాన్న నిన్ను పోలీసులు తీసుకెళ్లారంట నాన్న, నాకు కల వచ్చింది నాన్న అని చెప్పాను అనేటప్పటికీ, లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను అమ్మని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానని చెప్పు అనేప్పటికీ ఇంకా అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇంకా తనైతే చందు అయితే ఇంకా చిన్నిని చూడాలనిపిస్తుందని చెప్పనని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ లోహిత్ అయితే మాత్రం, ఎందుకన్నయ్య నువ్వు కూడా కావాలని చెప్పి నాన్నలాగే చేస్తున్నావు, ఆ చిన్ని ఏ రోజైతే మన ఇంట్లో అడిగి పెట్టిందో అప్పుడే మనకు శని పట్టుకుంది, ఆ చిన్ని వచ్చిన దానివల్లే కదా మనకు నాన్న దూరం అయ్యాడు, ఆ రోజు అమ్మ నాన్నకి మధ్య గొడవలు కూడా మొదలైనాయి కదా, ఇవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ ఆ చిన్నిని చూడాలనిపిస్తుంది, ఆ చిన్నితో మాట్లాడాలని ఉంది అని చెప్పని అంటున్నావా అని చెప్పి అనేటప్పటికీ, నీకు ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు, ముందు నువ్వు వెళ్ళిపో లోపలికి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా లోహిత్ అయితే చాలా కోపంతో అక్కడి నుంచి అయితే వెళ్తుంది. కానీ చందు అయితే మాత్రం, మీరే తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు అత్త నిన్ను చిన్నిని చూడాలనిపిస్తుంది.